నేను క్లుప్తంగా 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు మీ పిల్లలను ఎటువంటి క్రమశిక్షణలో పెంచాలో మనం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మన పిల్లలకి ఎప్పుడూ లోకాన్ని చూపించకూడదు, అలంకారాలు చూపించకూడదు, డబ్బు చూపించకూడదు, మనమే గొప్ప మనకేం తక్కువ అని చూపించకూడదు. ఎందుకంటే ఇవి వారి జీవితంలో ఎదగబోతున్నారు కనుక కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు పడిపోయే అవకాశాలు ఉంటాయి. మన పిల్లలకి ఎప్పుడు కూడా మంచి జ్ఞానము, మంచి తెలివి, దేవుని ఎడల భయభక్తులు, అలాగే దేవుని మందిరానికి పంపించడం అలవాటు చేయాలి. బాగా తల్లిదండ్రులు గమనించాలి. చాలామంది ఈ రోజుల్లో పిల్లల్ని ఏం చేస్తున్నారంటే నాకేం తక్కువ, మనకేం తక్కువ, డబ్బు తక్కువ, ఏం తక్కువ అని పిల్లల్ని ఇంకొకరిని తగ్గించి మనమే గొప్పవాళ్ళమని పెంచే రోజులు ఈ రోజులు. ప్రభునందు పిల్లల బైబిల్లో సౌలు గారు అనేటువంటి కొత్త నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చాలా ఉన్నతమైన వాడు, బాగా డబ్బులు ఉన్నాయి. ఆయన చాలా విద్య చదివించాడు సౌలు గారిని. కానీ ఆఖరున డేరాల వృత్తి కూడా నేర్పించాడు. అంటే చాలా చిన్న కొన్ని సందర్భాల్లో వృత్తి ఏం చేసిందంటే దేవుని సేవలోకి వచ్చిన తర్వాత, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆ తగ్గింపు కలిగి జీవించడానికి నేర్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది పిల్లల్ని పెంచడం ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మనం ఏమాత్రం కూడా తీసుకుపోలేదు, మనం ఏమాత్రం కూడా తగ్గిపోలేదని పిల్లల్ని కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు పాడు చేసేటువంటి స్థితులు జరుగుతూ ఉన్నాయి. ప్రభునందు పిల్లలు చూడండి, 119వ కీర్తన 9వ శరణం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొండు చేతని కదా అని. యవనులు దేని ద్వారా మార్చబడతారంటే దేవుని వాక్యం. బైబిల్లో పాత నిబంధనలో యెషయా గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి కుమార్తెలు ఒక 8 కుమారులు ఉన్నారు. 8 కుమారులు, పెద్ద కుమారులు చదువుకున్నారు, కొంతమంది మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నారు. కరసరపువాడు దావీదు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. అతన్ని చాలా చిన్నగా చూస్తున్నారు, తేలికపాటుగా చూస్తున్నారు. అయితే ఒకరోజు రానే వచ్చింది, అందరూ అవమానిస్తూ ఉన్నారు. కానీ దావీదుని దేవుడు దృష్టి పెట్టి చూశాడు. దావీదుని దేవుడు కనుగొన్నాడు. దావీదుని దేవుడు కనుగొని సమూయేలు ప్రవక్తను పంపించి, యెషయా కుమారుని నాకు రాజుగా నేను చేసుకున్నాను, నా ప్రజల మీద నాయకత్వం ఇవ్వబోతున్నాను. అప్పుడు సౌల ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దవాడి నుంచి 7 వరకు వస్తే వాళ్ళందరినీ ప్రభు అన్నాడు తూ అని ఇస్తాడు. వాళ్ళు విద్య పని చేయలేదు, వాళ్ళు ఉద్యోగం పని చేయలేదు, వాళ్ళ జ్ఞానం పని చేయలేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళు దేనికి పని చేయలేదు దేవుని విషయంలో. కానీ ఊరికి చివర తల్లి కుమారుడు బ్రతుకుతున్నారు. వాళ్ళు తృణీకరింపబడిన వారు, దూరంగా ఉన్నారు, తండ్రికి దూరంగా ఉన్నారు. మరి దేవుని బిడ్డలారా, అన్నదమ్ములకి దూరంగా ఉన్నారు. మరి చాలా వెనుకబడి ఉన్నాడు. అయితే దేవుడు దృష్టి పెట్టాడు. అయితే ఏంటి నేను ఈ పరిస్థితులు చెప్పే మాట తెలుసు అంటే, దేవుని దృష్టిలో మన పిల్లలు ఉండేలాగా పెంచాలి. దేవునిలో వచ్చిన దినాలు ఏమవుతారంటే గొప్ప ప్రయోజకులుగా మార్చబడతారు. నువ్వు వెండి ఆశ చూపించద్దు, బంగారం ఆశ చూపిస్తావు, డబ్బు ఆశ చూపిస్తావు, ఏ ఆశలు చూపిస్తావు, అవన్నీ భూలోకములో అంతరించిపోయేవే. నీ దేవునికి ఎప్పుడు ఏం చేయాలి తెలుసు అంటే, ప్రభునందు పిల్లారా చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. ఎఫెసీ 6, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి,
ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. అమ్మా మీకే వాక్యమా? అర్థమవుందా? తల్లిదండ్రులు